Hi to all. This is Ranga. Creative of Technologies Limited. హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ డెమాన్స్ట్రేషన్ అనేది చూద్దాం. ఈరోజు హాస్పిటలైజేషన్ కంప్యూటరైజ్డ్ అనేది చేయడం ద్వారా ఉండే ఉపయోగాలు ఏంటనేది మొదట చూద్దాం. ప్రతి హాస్పిటల్లో పేషెంట్ యొక్క అపాయింట్మెంట్ నుంచి డిశ్చార్జ్ వరకు జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ని హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ద్వారా డేటాని మనం ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఈ డేటా సేవింగ్ అనేది కూడాను అవకాశం ఉంటుంది. అలాగే పేషెంట్ యొక్క రికార్డ్స్, ఎగ్జాంపుల్ కేస్ షీట్స్, డిశ్చార్జ్ సమ్మరీస్, ల్యాబ్ బిల్స్, ఇటువంటి ప్రతిదీను హాస్పిటలైజేషన్ కంప్యూటరైజ్డ్ అవటం వల్ల వాటిని మనం మన దగ్గర రికార్డ్ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు ఉన్న హాస్పిటల్స్లో డాక్టర్సే అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటారు. కొన్ని హాస్పిటల్లో కొంతమంది అడ్మినిస్ట్రేటర్స్ కొంతమంది డాక్టర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా హాస్పిటలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సర్వీసింగ్ సంబంధించిన క్రిస్టియన్ మిషనరీస్, కొన్ని ఆర్గనైజేషన్స్ కూడాను ఇలాగా డాక్టర్స్ని రిక్రూట్ చేసుకొని జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడాను హాస్పిటల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ డేటా అనేది సాఫ్ట్వేర్ ద్వారా పొందడం అనేది అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి హాస్పిటల్లోనూ ఆపరేటర్స్ మీద ఎక్కువగా డిపెండింగ్ అయి ఉంటారు. వాళ్ళ ద్వారా చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ని యాక్యురసీగా జరుగుతుందా లేదా ఏదైనా మిస్యూజ్ జరుగుతుందా అనేది మనం కంప్యూటరైజ్డ్ చేయటం ద్వారా మాత్రమే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే హాస్పిటల్లో జరిగే ప్రతి ఫైనాన్షియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్ టోటల్గా ఓపీ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన అమౌంట్స్, టోటల్ ల్యాబ్ ద్వారా కానీ ఇన్వెస్టిగేషన్స్ ఎనీథింగ్ ద్వారా వచ్చిన అమౌంట్స్, అలాగే పేషెంట్ డిశ్చార్జ్ సమయంలో పేషెంట్ ఫైనల్ బిల్స్ ద్వారా వచ్చిన అమౌంట్స్ అంతా కూడాను ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కంప్యూటరైజ్డ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇలాగా కంప్యూటరైజ్డ్ అనేది హాస్పిటల్లో జరగటం వల్ల ప్రతి ఒక్క పేషెంట్ యొక్క డేటాను అండ్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో యాక్యురసీ డేటాను మనం పొందడానికి అవకాశం ఉంటుంది. హాస్పిటలైజేషన్ సంబంధించిన డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు చూద్దాము. క్రియేటివ్ సాఫ్ట్ టెక్నాలజీస్ HIMS సాఫ్ట్వేర్ డెమాన్స్ట్రేషన్లో మొదట వన్స్ మనం ఎంట్రీ చేసుకునే మాస్టర్స్ అంతా కూడాను ఈ సెటప్ అనే మెనూ ద్వారానే ఎంట్రీ చేసుకోవచ్చు. వాటిలో ముఖ్యంగా హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని హాస్పిటల్ అనే దాంట్లో, నెక్స్ట్ మన హాస్పిటల్లో ఉండే డాక్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ డాక్టర్స్ అనే దాంట్లోను, ప్రతి హాస్పిటల్లోనూ ఇన్హౌస్ డాక్టర్స్, విజిటింగ్ డాక్టర్స్ అండ్ రిఫరెన్స్ డాక్టర్స్ ఉంటారు. ఆ రిలేటెడ్గా ఉన్న డాక్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ డాక్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ విధంగాను, డాక్టర్ గారి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ, అలాగే డాక్టర్ గారి యొక్క కన్సల్టేషన్ ఛార్జెస్ అండ్ ఎన్ని రోజులు పేషెంట్కి సంబంధించిన విజిట్స్ చూస్తుంటారు, ఎన్ని డేట్స్ చూస్తుంటారు, ఎన్ని విజిట్స్ చూస్తుంటారు అనే ఇన్ఫర్మేషన్ కూడాను వన్స్ మనం ఈ డాక్టర్స్ అనే ఆప్షన్ ద్వారాను మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత
డివిజన్స్ అనే ద్వారా మన హాస్పిటల్లో ఉండే డివిజన్స్ ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఉపయోగించే ఓపీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఓపీడి, ఐపీడి, ఇన్వెస్టిగేషన్స్, ల్యాబొరేటరీస్, ఎక్స్రేస్, స్కానింగ్ ఇలాగా ప్రతి ఇన్వెస్టిగేషన్ ఆర్ డివిజన్స్ని మనం మొదట ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్స్ అనే కాన్సెప్ట్ డాక్టర్ గారి యొక్క స్పెషలైజేషన్కి సంబంధించింది మనం మొదట ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ డివిజన్స్ అనే వాటిలో మన దగ్గర మన హాస్పిటల్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ని మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఆ డిపార్ట్మెంట్స్లో ఉండే యూనిట్స్ని ఆర్ స్పెషలైజేషన్ని మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక డిపార్ట్మెంట్ని కానీ ఒక యూనిట్ని కానీ మనం ఇలా తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన డాక్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవడం అవకాశం ఉంటుంది. ఆ డాక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్ ఆ యూనిట్కి సంబంధించిన హెడ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడాను మనం ఇక్కడ ఆల్రెడీ బిఫోర్ మనం డాక్టర్స్ క్రియేషన్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ ట్యాగ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ డాక్టర్ ఏ డేస్లో అవైలబిలిటీ ఉంటారో వాటిని కూడాను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకే టైప్ ఆఫ్ స్పెషలైజేషన్ ఉన్న ఎక్కువ మంది డాక్టర్లు మనం ఈ ఆప్షన్ ద్వారాను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మన హాస్పిటల్కి సంబంధించిన వార్డ్స్, రూమ్స్ అండ్ అలాగే బెడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఆ రూమ్ ఆర్ బెడ్కి సంబంధించిన ఛార్జెస్ని కూడాను మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. తరువాత హాస్పిటల్లో జరిగే సర్వీసెస్కి సంబంధించిన గ్రూప్స్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఆ సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. అలాగే హాస్పిటల్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన గ్రూప్ను కూడాను మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ హాస్పిటల్లో ఉండే ఇన్వెస్టిగేషన్స్ని కూడాను మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆర్ ల్యాబ్ సంబంధించిన టెస్టులకి పారామీటర్స్ని కూడాను మనం ఇక్కడ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చార్జెస్ అనే దాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. హాస్పిటల్లో ఉండే ఓపీ రిలేటెడ్ ఛార్జెస్ని ఓపీ రిలేటెడ్ ఛార్జెస్లోను, ఐపీ రిలేటెడ్గా ఉండే రిజిస్ట్రేషన్ సంబంధించిన ఛార్జెస్ని ఐపీ రిలేటెడ్ ఛార్జెస్లోను క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి హాస్పిటల్కి సంబంధించిన స్టాఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నర్సెస్, హాస్పిటల్ స్టాఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మన హాస్పిటల్కి సంబంధించిన ప్యాకేజ్ సిస్టమ్స్ ఏమైనా మనం ఉంటే ఆ ప్యాకేజ్ సిస్టమ్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు.
అలాగే హాస్పిటల్ ప్రొవైడ్ చేసే హెల్త్ కార్డ్ రిలేటెడ్ వాటిని ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వన్స్ హాస్పిటల్కి సంబంధించిన మాస్టర్స్ అన్నిటిని ఈ సెటప్ అనే మెనూ ద్వారా మనం క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా హాస్పిటల్లో జరిగే ఫ్లో ఏ విధంగా ఉంటుంది, దాని విధంగా ఎంట్రీ పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. హాస్పిటల్లో ఫ్లో అనేది రిజిస్ట్రేషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఒకటి అవుట్ పేషెంట్ సంబంధించిన ఓపీ రిజిస్ట్రేషన్, 2 ఇన్ పేషెంట్కి సంబంధించిన ఐపీ రిజిస్ట్రేషన్. మొదట ఓపీ రిజిస్ట్రేషన్ గురించి చూస్తే కొన్ని హాస్పిటల్స్లో అపాయింట్మెంట్స్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ అనేది చూడటం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిని మనం ఇక్కడ అపాయింట్మెంట్స్ ద్వారా ఎంట్రీ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. పేషెంట్ యొక్క ఓల్డ్ పేషెంట్ అయినట్లయితే ఆల్రెడీ పేషెంట్కి ఉన్న ఐడిని మనం ఇక్కడ ఎంట్రీ చేసి మనం ఏ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. మొదటిసారి హాస్పిటల్కి విజిట్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ న్యూ పేషెంట్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకొని న్యూ పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంట్రీ చేసుకొని అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఈరోజు మొత్తం ఎంతమంది అపాయింట్మెంట్స్ తీసుకున్నారో ఆ అపాయింట్మెంట్స్ అన్ని ఈ విధంగా అపాయింట్మెంట్ రిజిస్టర్లో కనబడుతుంది. ఇక్కడ పేషెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది పే చేయటం ద్వారా మేక్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్కి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓపీ రిజిస్ట్రేషన్ అనేది చూద్దాం. ఇప్పుడు ఓపీ రిజిస్ట్రేషన్ అనే స్క్రీన్లో ప్రతి పేషెంట్కి పేషెంట్ ఐడి అనేది ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ పేషెంట్ ఐడిని బేస్ చేసుకొని ఫర్దర్గా హాస్పిటల్లో జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేషెంట్ టైప్. ఈ పేషెంట్ టైప్ అనేది పేషెంట్ తీసుకునే కార్డును బేస్ చేసుకొని ఇండివిజువల్ కార్డా, స్పెషల్ కార్డా, హెల్త్ కార్డు, యాక్సిడెంటల్, ప్యాకేజీ, ఆరోగ్యశ్రీ, ఫ్రీ రిలేటెడ్ కార్డ్స్ అనేది మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తరువాత మనం ఏ హాస్పిటల్కి సంబంధించిన ఏ స్పెషలైజేషన్ డాక్టర్ని అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తరువాత న్యూ పేషెంట్ అయినట్లయితే ఇక్కడ పేషెంట్ యొక్క సర్నేము, నేము, జెండర్, ఏజ్, కేర్ ఆఫ్ డీటెయిల్స్, టౌను, మొబైల్ నెంబర్ అనేది మనం ఎంట్రీ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వేరే విలేజ్ నుంచి కానీ వేరే రెఫరెన్స్ ద్వారా ఆర్ఎంపీస్, పిఎంపీస్ ద్వారా వచ్చే వాటిని ఇక్కడ రెఫరెన్స్ డాక్టర్ అనే ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఓల్డ్ పేషెంట్ వచ్చినట్లయితే పేషెంట్ యొక్క ఐడిని ఇక్కడ మనం ఎంట్రీ చేయడం ద్వారా ఈ పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. తరువాత ఈ పేషెంట్కి సంబంధించిన ఫోటోని అలాగే థంబ్ని ఇక్కడ మనం ట్యాగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పేషెంట్ యొక్క ఐడిని మర్చిపోయినా, ఒకవేళ పేషెంట్ యొక్క కార్డ్ అనేది తీసుకొని రాలేకపోయినా పేషెంట్ యొక్క సర్నేము, నేము, మొబైల్ నెంబర్ ద్వారా లేదా ఆధార్ నెంబర్ ద్వారా పేషెంట్ యొక్క రికార్డ్ని
మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తరువాత ఇన్వెస్టిగేషన్ బిల్లింగ్. డాక్టర్ గారు రాసే ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఎంట్రీ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. హాస్పిటల్లో ఉండే టోటల్ ఇన్వెస్టిగేషన్స్ని మనం ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఒక ల్యాబొరేటరీకి సంబంధించిన తీసుకుంటే పేషెంట్ యొక్క ఐడిని మనం ఎంట్రీ చేసి ఆ పేషెంట్ ద్వారా తనకు జరిగే టెస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనం ఒక ప్రీఫిక్స్డ్గా ప్యాకేజీ అనేది మనం ఎనేబుల్ చేసుకోగలిగితే ఇక్కడ ప్యాకేజీని మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకొని దీని ద్వారా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోవడానికి అండ్ ప్రింట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ల్యాబ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇన్వెస్టిగేషన్ ద్వారా సంబంధించిన టెస్టులకి సంబంధించి ల్యాబ్కు సంబంధించిన ఎంట్రీ పార్ట్స్ ఈ విధంగా ఉంటుంది. మొదట హాస్పిటల్కి సంబంధించిన డయాగ్నోస్టిక్ సెంటర్స్ని లేదా ల్యాబ్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తరువాత పేషెంట్ దగ్గర శాంపిల్ కలెక్షన్ అనే కాన్సెప్ట్ని ఈ శాంపిల్ కలెక్షన్ అనే ఆప్షన్ ద్వారా ఎంట్రీ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసిన టెస్ట్ని బేస్ చేసుకొని ఏ టెస్ట్కి సంబంధించిన మనం ఇన్ఫర్మేషన్ని అండ్ దానికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ ఆర్ యూరిన్ శాంపిల్స్ని ఇక్కడ టిక్ ద్వారా సెలెక్షన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సెలెక్షన్ చేసుకున్న పేషెంట్కి సంబంధించిన టెస్ట్ని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది ఇక్కడ ల్యాబ్ రిజల్ట్లోను పేషెంట్ రిజల్ట్లోను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే పేషెంట్కి సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్స్ని ఈ స్కానింగ్ అనే ఆప్షన్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్రేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్రే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవుట్సోర్స్ బిల్లింగ్ ద్వారా పేషెంట్కి సంబంధించిన టెస్ట్ని బయట ల్యాబ్ ద్వారా రిపోర్ట్ తీసుకోవడం కోసం ఈ అవుట్సోర్స్ బిల్లింగ్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఓపీ రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ని మనం ఫిల్ చేయొచ్చు, ఎంట్రీ చేయొచ్చు. తరువాత ఇన్పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్పేషెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది 2 విధాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి ఓపీ నుంచి ఐపీ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్. రెండవది డైరెక్ట్గా ఇన్పేషెంట్ ద్వారా జరిగే ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇన్పేషెంట్ రిజిస్ట్రేషన్స్ ద్వారా పేషెంట్ యొక్క సెలక్షన్ అనేది ఇక్కడ మనం డైరెక్ట్గా ఎంట్రీ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఓపీ నుంచి ఐపీ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది జరిగే కారణాల్లో ఇక్కడ మనం పేషెంట్ యొక్క ఐడిని ఎంట్రీ చేసుకొని ఆ పేషెంట్కి సంబంధించిన వార్డు, రూము, బెడ్ ఎలొకేషన్ ద్వారా ఇన్పేషెంట్ రిజిస్ట్రేషన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇన్పేషెంట్ జరిగిన పేషెంట్కి సంబంధించిన అడ్వాన్స్ని పేషెంట్ అడ్వాన్స్ అనే స్క్రీన్ ద్వారా తీసుకోవచ్చు. ఈ పేషెంట్ అడ్వాన్స్ అనే స్క్రీన్ ద్వారా పేషెంట్కి సంబంధించిన అడ్వాన్స్ అమౌంట్ మనం ఎంత తీసుకుంటున్నాము అనేది ఇక్కడ ఎంట్రీ చేయడానికి
అలాగే మనం ప్రింట్ కావాల్సి వచ్చినా గానీ ప్రింట్ ఈ విధంగా తీసుకోవడానికి కూడాను అవకాశం ఉంటుంది. తరువాత ఏదైనా ఇన్వెస్టిగేషన్ బిల్లుకి సంబంధించిన వాటిని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం వస్తే అటువంటి వాటిని బిల్స్ క్యాన్సిలేషన్ ద్వారా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సర్వీస్ బిల్స్‌కి సంబంధించిన ఎంట్రీ పార్ట్స్ సర్వీస్ బిల్లింగ్ ద్వారా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ వితౌట్ రిజిస్ట్రేషన్ బయట పేషెంట్స్ మన హాస్పిటల్‌లో రిజిస్ట్రేషన్స్ లేకుండా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని ఇన్వెస్టిగేషన్ వితౌట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎంట్రీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పేషెంట్ యొక్క నేమ్, డీటెయిల్స్ ఎంట్రీ చేసుకొని అలాగే ఏ డాక్టర్ రిఫరెన్స్ ద్వారా వచ్చిందనేది సెలెక్ట్ చేసుకొని మనం దీన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. తరువాత పేషెంట్ యొక్క కేస్ హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ఈ కేస్ హిస్టరీ అనే స్క్రీన్‌లోను ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇన్‌పేషెంట్‌కి సంబంధించిన పేషెంట్ యొక్క రూమ్‌కు సంబంధించి క్లినికల్ చార్ట్‌ని మనం ఇక్కడ ఎంట్రీ చేయడం జరుగుతూ ఉంటుంది. పేషెంట్ యొక్క టెంపరేచర్, పల్స్ రేట్, బీపీ ఇటువంటివన్నిటిని మనం క్లినికల్ చార్ట్‌లో ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇన్‌పేషెంట్‌కి సర్జరీ ఏదైనా జరిగినట్లయితే ఆ సర్జరీకి సంబంధించిన ఎంట్రీ పార్ట్‌ని ఈ సర్జరీ డీటెయిల్స్ ద్వారా మనం ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిశ్చార్జ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని ఈ డిశ్చార్జ్ సమ్మరీ ద్వారా మనం ఎంట్రీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇన్‌పేషెంట్‌కి సంబంధించిన చార్ట్‌ని మనం ఇన్‌పేషెంట్ రికార్డ్ ద్వారా ఎంట్రీ చేసుకోవడానికి పేషెంట్ యొక్క రూమ్ దగ్గర అవకాశం ఉంటుంది. ఇంకా డాక్టర్ గారు రిలేటెడ్‌గా సింగిల్ డాక్టర్ ఉన్నప్పుడు లేదా డాక్టర్ గారి ద్వారానే కంప్యూటర్‌లో జరిగే ఎంట్రీస్ అన్నీ చేసుకోవడానికి సింప్లిఫైగా పేషెంట్ మెడికల్ హిస్టరీ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ పేషెంట్ మెడికల్ హిస్టరీలో పేషెంట్‌కి సంబంధించిన ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ తనకు జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మనం ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిల్లో ముఖ్యంగా పేషెంట్ యొక్క నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేయడం ద్వారా పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. ఆ పేషెంట్ ప్రీవియస్‌గా మన హాస్పిటల్‌కి ఎన్ని సార్లు వచ్చున్నారు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఆ పేషెంట్‌కి సంబంధించిన విజిట్స్ ఎన్ని సార్లు జరిగింది అనేది మనం ఈ విజిట్ స్క్రీన్ ద్వారా చూసుకోవచ్చు. అలాగే తనకు ద్వారా జరిగిన టెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, తను ప్రతిసారి వచ్చినప్పుడు వచ్చిన రిజల్ట్స్ అనేది కూడాను మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెడిసిన్స్ మనం ఏదైతే ఇచ్చున్నామో ఆ మెడిసిన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ట్రీట్మెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సర్జరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, డిశ్చార్జ్, ఫైనల్ బిల్, కేస్ హిస్టరీ అంతటిని ప్రీవియస్‌గా జరిగిన ఇన్ఫర్మేషన్‌ని మనం తేలిగ్గా ఈ పేషెంట్ మెడికల్ హిస్టరీ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
వీటితో పాటు పేషెంట్కి ఎంట్రీ పార్ట్కి సంబంధించినది డాక్టర్ గారు తన రూమ్ నుండే ఎంట్రీ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. పేషెంట్కి సంబంధించిన టెస్టుల్ని, అలాగే పేషెంట్కి సంబంధించిన ప్రిస్క్రిప్షన్స్ని ఇక్కడ మన ఫార్మసీలో ఉన్న స్టాక్ అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతూ ఉంటుంది. వాటిని బట్టి ఫార్మసీలో ఎంత స్టాక్ ఉంది, మనం పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ డోసేజ్తో సహా ఇవ్వచ్చు అనేది ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి, ఇలా 10 days పీరియడ్కి మనం పేషెంట్కి ఇచ్చే మెడిసిన్స్ అనే దాన్ని మనం ఎంట్రీ చేసుకొని దీన్ని డైరెక్ట్గా పేషెంట్ యొక్క ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఎంట్రీ చేసిన ఎంట్రీ పార్టు ఫార్మసీకి సంబంధించిన పేషెంట్ ఐడి సెలక్షన్లో డైరెక్ట్గా రావడానికి కూడాను అవకాశం ఉంటుంది. అలాగే ఇన్వెస్టిగేషన్, బిల్లింగ్, పేషెంట్ యొక్క రిజల్ట్స్, నోట్స్, ఫార్మసీ బిల్స్, ఎక్స్రే బిల్స్, వ్యాక్సిన్స్, కేస్ హిస్టరీ, సర్టిఫికేట్స్, స్కానింగ్, డిశ్చార్జెస్, ఫైనల్ బిల్స్, ఇలాగా ప్రతి ఇన్ఫర్మేషన్ని డాక్టర్ గారే డైరెక్ట్గా ఎంట్రీ చేసుకోవడానికి కూడాను అవకాశం ఉంటుంది. పేషెంట్కి సంబంధించిన టెస్టులకు సంబంధించిన ఇమేజెస్ని అప్లోడ్ చేసుకోవడానికి కూడాను ఇక్కడ అవకాశం ఉంటుంది. అలాగే పేషెంట్కి సంబంధించిన కేస్ షీట్ని కూడాను ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పేషెంట్ మెడికల్ హిస్టరీ ద్వారా డాక్టర్ గారికి పేషెంట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక స్క్రీన్లోనే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. తరువాత జనరల్ స్క్రీన్లో బెడ్ అలాట్మెంట్ ద్వారా ఓపీ నుంచి ఐపీకి మారిన పేషెంట్ని మనం సింప్లిఫైగా ఇక్కడ ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పేషెంట్ యొక్క నెంబర్ అనేది మనం ఎంట్రీ చేసుకొని మన హాస్పిటల్లో ఏ వార్డు రూమ్ అనేది ఇవ్వడం అనేది అలొకేషన్ చేసుకొని ఇక్కడ ఆ రూమ్ని వార్డుని మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే జనరల్ బిల్లింగ్ ద్వారా పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ పేమెంట్స్, ఈ కాన్సెప్ట్లో విజిటింగ్ డాక్టర్స్ లేదా రెఫరెన్స్ డాక్టర్స్కి వాళ్ళ ద్వారా ఎంతైతే బిజినెస్ వస్తుంది అనే దాన్ని మనం ఇక్కడ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. వీటి ద్వారా ఆ పేషెంట్కి సంబంధించిన కేసెస్ని బేస్ చేసుకొని అమౌంట్స్ అనేది కమిషన్ రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నర్సెస్కి, హాస్పిటల్ స్టాఫ్కి ఈ డ్యూటీ రోస్టర్ ద్వారా డ్యూటీస్ ఎనేబుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆరోగ్యశ్రీ రిసిప్ట్ ఆర్ ఇన్సూరెన్స్ రిసిప్ట్ ద్వారా ఇన్ పేషెంట్ ఎవరైనా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కానీ ఇన్సూరెన్స్ ద్వారా కానీ అడ్మిట్ అయినట్లయితే డిశ్చార్జ్ సమయం అప్పుడు పేషెంట్కి సంబంధించిన అమౌంట్ని అవుట్స్టాండింగ్గా చూపించి రూమ్ని వెకేట్ చేయడానికి దీంట్లో ఆప్షన్ అనేది ఉంటుంది. ఇవి కాకుండా హాస్పిటల్కి సంబంధించిన ఫైనాన్షియల్ వోచర్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, స్టాఫ్కి శాలరీస్, హాస్పిటల్ మెయింటెనెన్స్కి సంబంధించిన ఎక్స్పెండిచర్స్,
ఇలాంటివన్నీ మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని మెయిన్ రిపోర్ట్స్, డైలీగా తీసుకునే రిపోర్ట్స్, టోటల్గా రిజిస్ట్రేషన్ ద్వారా మనకి ఎంతైతే కన్సల్టేషన్ ఛార్జెస్ అండ్ పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఈ విజిట్ సమ్మరీ ద్వారా ఓల్డ్ పేషెంట్స్లో ఎంతమంది ఫస్ట్ విజిట్కి వచ్చిన వాళ్ళు, సెకండ్ విజిట్కి వచ్చిన వాళ్ళు అనే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ డాక్టర్ వైజ్ విజిట్స్ ద్వారా ఏ డాక్టర్ ద్వారా ఎన్ని విజిట్స్ అయితే వచ్చున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ బిల్ స్టేట్మెంట్స్ ద్వారా టోటల్గా అన్ని సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, హాస్పిటల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్, డాక్టర్ పేమెంట్స్ అన్నిటినీ మనం ఎట్ ద సేమ్ ఒకే స్క్రీన్లో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక పర్టికులర్ డివిజన్ ఆర్ ఇన్వెస్టిగేషన్స్ నైనా తీసుకోవడానికి దీంట్లో ఈజీగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఈ వార్డ్ రిజిస్టర్ ద్వారా మన హాస్పిటల్లో ఎంతమంది అయితే పేషెంట్స్ వార్డులో ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ జనరల్ బిల్ స్టేట్మెంట్స్ ద్వారా జనరల్ బిల్స్ ఎన్ని జరిగినాయి అనే ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోవచ్చు. అలాగే టుడే డిశ్చార్జ్ ఎంతమంది జరుగున్నారు అనే సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ డిశ్చార్జ్ లిస్ట్ ద్వారా తీసుకోవచ్చు. హాస్పిటల్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ని ఈ క్యాష్ ఫ్లో అనే స్టేట్మెంట్ ద్వారా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్యాష్ ఫ్లో అనే దాంట్లో టోటల్ ఆల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా పర్టికులర్ ఓపీ నుంచి కానీ, ఐపీ నుంచి కానీ, క్యాజువాలిటీ ద్వారా కానీ, డాక్టర్ పేమెంట్ ద్వారా కానీ, రిసిప్ట్స్ పేమెంట్స్ ద్వారా కానీ, ఈ విధంగా ఏ విధంగా అయితే మన హాస్పిటల్ ద్వారా అమౌంట్స్ అయితే వచ్చినాయో వాటన్నిటిని ఈ క్యాష్ ఫ్లో ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డాష్ బోర్డ్ ద్వారా ఒకే స్క్రీన్ ద్వారా టోటల్గా ఈ రోజు జరిగిన టోటల్ రిజిస్ట్రేషన్స్ ఇన్ఫర్మేషన్, ల్యాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సర్వీసెస్, టెస్టులు ఎన్ని జరిగి ఉన్నాయి, ఫార్మసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తరువాత ఈ హెల్ప్ డెస్క్ ద్వారా రెగ్యులర్గా మనం ఉపయోగించే రిపోర్ట్స్ని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీటిలో ముఖ్యంగా వార్డ్ ఇన్ఫర్మేషన్, మన హాస్పిటల్లో ఏ వార్డులో ఏ పేషెంటు ఎన్ని రోజుల నుంచి అయితే ఉంటున్నారు, ఆ పేషెంట్కి సంబంధించిన పెయిడ్ అమౌంట్ ఎంత ఉంది అనేది ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక రూమ్ నుండి వేరే రూమ్కి బెడ్ షిఫ్ట్ అనేది జరిగిన, ఒకవేళ డిశ్చార్జ్ అనే ఇన్ఫర్మేషన్ జరిగిన మనం ఇక్కడ ఈ ఆప్షన్స్ ద్వారా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పేషెంట్ అకౌంట్ స్టేట్మెంట్ ద్వారా పేషెంట్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకొని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ డేట్లలో ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగున్నాయి అనేది మనం సింప్లిఫైగా ఇక్కడ సెలెక్షన్ చేసుకొని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఒక పర్టికులర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి, ఒక పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి కావాల్సి వచ్చిన మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తరువాత పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం చేంజ్ చేసుకోవడం కోసం చేంజ్ పేషెంట్ టోటల్గా ఒక పర్టికులర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని
మనం మార్పులు చేసుకోవడం కోసం ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. తరువాత హాస్పిటల్ రిపోర్ట్స్ అన్ని మన వాటిలో ఈ రోజు జరిగిన రిజిస్ట్రేషన్స్, విజిట్స్, డిశ్చార్జెస్, పెయిన్ ఫైల్స్, డే వైజ్ కన్సాలిడేషన్ రిపోర్ట్స్ మనం తీసుకోవచ్చు. అలాగే ఆపరేటర్ వైజ్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే పేషెంట్ సంబంధించిన రిపోర్ట్స్, పేషెంట్ వైజ్ కేస్ హిస్టరీ, patient billing, due and outstanding statement, payment mode to patients, patient receipt, patient prescription, patient buyed medicines, next visit patient list. తర్వాత visits reports, doctor wise visits, patient wise visits, department wise visit summary, next visits list, consultant visit summary. తర్వాత investigation reports, bill statements, cancelled bill statements, day transactions, day-to-day transactions, department-wise investigation, transaction-wise investigation, investigation-wise charges summary, investigation summary. తర్వాత doctor reports, doctor-wise registrations, investigation summary, investigation detail, use list, inpatient list, surgeries list, revisits, lab details, doctor wise receipts, doctor wise payments, division wise doctor info, division versus type summary, company wise prescription, doctor wise consultation reports. వీటితో పాటు హెల్త్ కార్డుకు సంబంధించిన ఎక్స్పైరీస్ లిస్ట్, అలాగే శాంపిల్ రిజిస్టర్, ల్యాబ్ రిజల్ట్ రిజిస్టర్, వార్డ్ రిజిస్టర్, పేషెంట్ వైజ్ బెడ్ ఇన్ఫర్మేషన్, సర్జరీస్ లిస్ట్, జనరల్ బిల్స్ లిస్ట్, ఎక్స్పెక్టెడ్ డేట్ డెలివరీ లిస్ట్, అడ్రస్ లేబుల్స్, బర్త్డే బేబీస్ లిస్ట్. అలాగే ఈ చెక్ లిస్ట్ ద్వారా డిపార్ట్మెంట్స్, డాక్టర్స్, స్టాఫ్, యాక్టివిటీస్, సర్వీసెస్, స్పాన్సర్స్, వార్డ్స్ ఆర్ బెడ్స్, మిస్డ్ బిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఇవి కాకుండా లేజర్ రిపోర్ట్స్లో రిజిస్ట్రేషన్ సమ్మరీ, బిల్ వైజ్ రిపోర్ట్స్, ఇన్వెస్టిగేషన్ బిల్ వితౌట్ రిజిస్ట్రేషన్, పేషెంట్ ఏజ్ని బేస్ చేసుకొని ఏజ్ వైజ్ రిపోర్ట్, డే రిపోర్ట్ సమ్మరీ, ఒక పర్టికులర్ డేట్ రేంజ్ టు పర్టికులర్ డేట్ రేంజ్ వరకును టోటల్గా హాస్పిటల్లో జరిగిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సమ్మరీ వైజ్గా మనం ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పేషెంట్కి సంబంధించిన వాటిలో క్యాష్ రూపంలో ఏమొస్తుంది, క్రెడిట్ రూపంలో ఎంత వస్తుంది అనే దాన్ని కూడాను మనం ఇక్కడ ఈ విధంగా ఈ రిపోర్ట్ ద్వారా తీసుకోవచ్చు. నెక్స్ట్ డే వైజ్ చార్జెస్ రిపోర్ట్, ఇన్ పేషెంట్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని రూమ్ స్టేటస్ రిపోర్ట్, ఐపీ అడ్వాన్స్ రిపోర్ట్, పేషెంట్ వైజ్ బెడ్స్ ఇన్ఫర్మేషన్, డిశ్చార్జ్ బిల్, డెత్ పేషెంట్కి సంబంధించిన లిస్ట్, పేషెంట్ లెడ్జర్, డాక్టర్ సమ్మరీ, డాక్టర్ లెడ్జర్, పేషెంట్ అవుట్స్టాండింగ్ బిల్స్, స్పాన్సర్స్ అవుట్స్టాండింగ్, ఆరోగ్యశ్రీ రిజిస్టర్, అవుట్సోర్స్ బిల్స్ రిజిస్టర్, విజిట్స్ రిజిస్టర్ ఆర్ లిస్ట్, ఫ్రీ పేషెంట్స్ లిస్ట్, రిఫర్డ్ పేషెంట్స్ లిస్ట్. అలాగే సపరేట్ రిజిస్టర్స్ ద్వారా ఇన్ పేషెంట్ రిజిస్టర్, క్యాన్సిల్ బిల్ రిజిస్టర్, ఎంఎల్సి రిజిస్టర్, మెడికల్ లీగల్ కేస్ రిజిస్టర్,
జనరల్ బిల్స్ రిజిస్టర్, డిస్కౌంట్ రిజిస్టర్స్, పేమెంట్ రిజిస్టర్స్, పెండింగ్ అపాయింట్మెంట్స్ రిజిస్టర్, బర్త్డే బేబీస్ రిజిస్టర్. సో ఇటువంటి అన్ని రిపోర్ట్స్ ని మనం సాఫ్ట్వేర్ ద్వారా తీసుకోవచ్చు. వీటితో పాటు సెక్యూరిటీ సంబంధించిన యూజర్స్ క్రియేషన్, మన హాస్పిటల్లో ఎంతమంది అయితే యూజర్స్ ఉన్నారు వాళ్ళకి రోల్స్ అండ్ పర్మిషన్స్ అనే క్రియేషన్ కానివ్వండి, ఇక్కడ మనం సెలక్షన్ చేసుకొని ఏ యూజర్కి అయితే మనం పర్టికులర్ రోల్ అనేది ఇవ్వాలో ఆ రోల్ అనేది మనం ఇక్కడ డిఫైనింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ పేషెంట్కి సంబంధించిన వాటిల్లో పేషెంట్ సెటప్, ఐపీఓపికి సంబంధించిన సెటప్ స్క్రీన్ కానివ్వండి, యాక్టివిటీస్, అలాగే రిపోర్ట్స్కి మనం ఏదైతే మనం పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆపరేటర్కి స్క్రీనింగ్లో రావాలి లేదా అనేది మనం ఈ రోల్స్ అండ్ పర్మిషన్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏ పేషెంట్స్కి సంబంధించి ఏ యూజర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ యూజర్స్కి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ బ్యాకప్కి సంబంధించి ఇక్కడ సాఫ్ట్వేర్లో బ్యాకప్ అనే సిస్టమ్ ఉంటుంది. ఈ బ్యాకప్ అనే సిస్టమ్ ద్వారా మనం సాఫ్ట్వేర్కి సంబంధించిన బ్యాకప్ని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో కానివ్వండి లేదా మన ఇంటర్నల్ డ్రైవ్స్లో కానీ మనం ఈజీగా మూవ్ చేసుకొని మన యొక్క బ్యాకప్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్గా హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మనం దీంట్లో తీసుకోవచ్చు. దీంతో పాటు ఫైనాన్షియల్ రిపోర్ట్స్ సంబంధించి హాస్పిటల్కి సంబంధించిన ఎక్స్పెండిచర్స్, బ్యాంక్ డిపాజిట్స్, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అనేది కూడాను మనం ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం పొందవచ్చును. ఈ విధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ద్వారా కంప్లీట్ హాస్పిటల్ మేనేజ్మెంట్, పేషెంట్ అపాయింట్మెంట్ టు డిశ్చార్జ్ వరకు జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ని, ఫైనాన్షియల్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ని మనం ఈజీగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.